బావా పక్కింటామైంది బావ ఊకే నాతో పంచాయతీ పెట్టుకుంటది. మళ్ళీ ఈ రోజు మళ్ళీ పెట్టుకుందాం. అవును మళ్ళా పెట్టుకుంది పంచాయతీ. నేను ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పినా గొడవ కూడా పెట్టుకోవద్దని. పోదాంపా. నేను ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు నేను ఒక్క మాట అనలేదు నీతోటి. నేను ఇప్పటికి అనలేదు. పోదాం ఇప్పుడు పోయి అంతూ తెలుసుకున్నా. ఇప్పుడు పోదాంపా. ఎవరైనా తీసుకోదామా? అయినా ఆగు, ఇప్పుడు నువ్వు దాంతో పంచాయతీ పెట్టుకుంటానికి వస్తున్నావా లేకుంటే దానికి లైటింగ్ కొడతానికి వస్తున్నావా? అమ్మా, ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానమ్మా. నీకు చెప్పకుండా చేసుకున్నందుకు నన్ను క్షమించమ్మా. మమ్మల్ని ఆశీర్వాదించు. వెళ్ళి అమ్మ కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకో. ఒరే నిన్ను 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఇదా? నచ్చలేదురా ఈ పిల్ల. నన్ను ఆశీర్వదించమ్మా. అరే రాంబాబు పోయి చికెన్ తేపోరా, మా కోడలు కొండి పెడతా. ఫ్రెండ్స్ తోటి బయటకు వెళ్ళొస్తా. సరే గానీ నైట్ కు వంట ఏం చేయమంటావు మరి? నువ్వు ఏమన్నా చెయ్యి, నాకు మాత్రం ఫోన్ చేయకు. బావా చెప్పు ప్రియా. నీకు అందమైన పిల్లం ఇష్టమా తెలివైన పిల్లం ఇష్టమా? నాకు వాళ్ళిద్దరు ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం ప్రియా. అవునా బావా? అవును. నేనంటే నీకెంత ఇష్టం బావా? పందికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. నీకు 2 ఉన్నాయండి. ఎటు పోతున్నావు? బయటకు వెళ్తున్నా. ఎటు పోతున్నావు నువ్వు? ఎవరి మెసేజ్? తిన్నావా బేబీ అని అడుగుతుంది. ఎవరు? ఇవ్వండి ఇక్కడ మెసేజ్ ఉంది కదా. అది ఎవరో రాంగ్ నెంబర్. నిన్నటువంటి మెసేజ్ వస్తుంది, ఆ డిలీట్ చేద్దాం బ్లాక్ చేద్దాం అంటే రావట్లేదు. ట్రై చేసినా ఇక అలాగే వదిలేసిన, అది రావట్లేదు. ఎందుకో నాకు కూడా తెలియట్లేదు. డిలీట్ కావట్లేదా? ఏంది డిలీట్ అయింది కదా. ఎవరిమే? ఎవరు? ఇప్పుడు నేను డిలీట్ చేసిన మెసేజ్ తిన్నావా బేబీ అని పెట్టిందిగా, ఆ అమ్మాయి ఎవరు? మెసేజ్ ఉందా? అరే నువ్వు ఇప్పుడు డిలీట్ చేయమన్నావు కదా. నేను ఎప్పుడన్నా? ఇప్పుడు నేను డిలీట్ చేయమన్నావుగా మెసేజ్. నేను ఎప్పుడన్నా? ఎక్కడుందో డిలీట్ చేసిన కదా ఆన్సర్. డిలీట్ చేసినట్టు ప్రూఫ్ చూపెట్టాను. పిచ్చిదాన్ని చేస్తున్నావా నన్ను? అరే తమాషాలా? చెప్తాను ఈ సంగతి. అరే కుషిగా నీ కొడుకు భద్రం జరా బాయ్ అని చెప్పు. నా బిడ్డకు ఫోన్ చేస్తుండు. నానా జీతం పైసలు తీసుకో. ఎంతరా? 1 లక్ష రూపాయలు నాన్న. అన్న చక్కెర బుక్కి నోరు తీపి చేసుకో. అన్న చక్కెర బుక్కి నోరు తీపి చేసుకో. నాకు పిల్లగా నచ్చిండు. ప్రియా నిన్న ఒక విషయం అడగాలి. అడుగు బావా. నా కోసం ఏమైనా చేస్తావుగా? చేస్తా. నిజంగా? నిజంగా. నిజం చెప్పు. నిజం. ఒట్టు? ఒట్టు బావా. నీకోసం ఏమైనా చేస్తా. నేను మంచిగా చూసుకుంటావుగా? చూసుకుంటా. నా మీద కోపడవుగా? కోప్పడను. కోప్పడను. ఎప్పుడు? ఎప్పుడు కూడా కోప్పడను బావా. అయితే నచ్చిన 10,000 కూడా ఏం అడగావుగా? నచ్చిన 10,000 కూడా ఏం అడగావుగా? అవన్నీ ఏం కుదరవు. బరాబరా అడుగుతా. నా పైసలు నాకు. అదేంటే ఒట్టేసినావు? ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన. ఒట్టేసినావు? ఒట్టు తీసి గట్టు మీద పెట్టిన. నా పైసలు నాకు. ఏంది బావా? పొద్దుస్నానం పనిచేసి కాళ్ళు నొప్పులు ఉన్నాయని చెప్పావు కదా, మంచిగా రిలాక్స్ ఉంటుంది అని చెప్పేసి కాళ్ళు ఒత్తుతున్నా నేను, అంతే, వేరే ఏం లేదు.
ఈ రోజు నా ఆరోగ్యం మంచిగానే ఉంది బావా. ఆరోగ్యం బాగుందా బాగాలేదని కాదు ప్రియా నా ఉద్దేశం. నీకు పెయిన్స్ ప్రతిరోజు వస్తుంటే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం నాది అంతే. రిలాక్స్ గా ఈ రోజే కాదు రేపు నుంచి కూడా రోజు వస్తా నేను. ఓకేనా? పడుకోను పడుకో. అంటే నన్ను చంపేద్దామని స్కెచ్ చేసిండా చెప్తా. గుడ్ బై గయా. నన్నే లేపేయాలని చూస్తాడా? నీ పని అయిపోయింది నా చేతిలో. మామూలు ఇంటికి పోదామండి. నేను రాను. ఎందుకు? రావచ్చు కదా. నేను రాను. అబ్బా రావచ్చు కదా ప్లీజ్. అయినా నీకు మామూలు ఇల్లు అంటే ఎప్పుడు చులకనే, నీకు చిన్న చూపే చూస్తావు. ఎందుకు రావచ్చు కదా, పెళ్ళైన కాంచి అట్నే చేస్తున్నావు. రావచ్చు కదా. మమ్మీ చెప్పు. షాపింగ్ పోతావు, అక్కడ ఒక వస్తువు తీసుకుంటావు. తీసుకున్న తర్వాత అది క్వాలిటీ ఉంటది, నాణ్యత బాగుంటది, అది ఎక్కువ రోజులు పనిచేస్తుంది, ఒక 5-6 సంవత్సరాలు పనిచేస్తుంది చెప్పి అనుకో, అది తెచ్చుకుంటావు నువ్వు. తెచ్చుకుంటా. తర్వాత నెల లోపలనే అది ఖరాబ్ అయిపోయి కలర్ షేడ్ అయిపోయి వస్తువు పనికి రాకుండా పోతే మళ్ళీ ఆ షాపింగ్ ఒకసారి పోతావు నువ్వు. పోను. ఒకసారి మోసపోయినాక పోతావు అని కాడికి. ఇది కూడా అంతే. రామ్సు చెప్పు ప్రియా. జర్మన్ లాంగ్వేజ్ లో భార్యని ఏమంటారే? ఏ భాషలో భార్యను ఏం అనలేరు అంటే బతికి పట్టగట్టలేరు ఇక. రామ్సు ప్రియా డ్రెస్ బాగుందానే? డ్రెస్ బాగుంది కదా. కలరే? కలర్ కూడా చాలా బాగుంది. వర్క్ పర్ఫెక్ట్ ఉంది. అదేంది చూసి చెప్పవు? చూసి చెప్పినా చూడకుండా చెప్పినా కానీ నీకు కావాల్సిన ఆన్సర్ నీకు వచ్చిందిగా బాగుంది అనేది. ఇంకా దాంట్లో కన్ఫ్యూజన్ ఏంది? బావా నైట్ నాకు ఆ కళ వచ్చింది తెలుసా? అబ్బో ఏం కళ? నైట్ కళలా నువ్వు నాకు పెద్ద హారం గోల్డ్ చేపిస్తున్నావు అంట. కళ వచ్చింది బావా నాకు. నాకు కూడా కళ వచ్చింది తెలుసా? ఏం కళ బావా? ఆ హారానికి డబ్బులు మీ డాడీ కట్టిండట. అజ్జా దెబ్బ తగిలిందానే? ఎవర్రా వాటర్ బాటిల్ ఇసిరేసింది? కళ్ళు కనపడతలేవా? గొడవద్దులే రారా. బయటికి రారా ఫస్ట్. నా ఫ్రెండ్ని కొడతావారా? వద్దే ప్లీజే గొడవద్దురా. నువ్వు ఆగే, వాని సంగతి ఏందో చూద్దాం. రామ్సు చెప్పు. నిన్న ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? డెఫినెట్ గా చెప్తా. ఇప్పుడు మా ఆడోళ్లకు పెళ్ళయిందని తెలవడానికి బొట్టు, మెడల పుస్తెలు తాడు, కాళ్ళకు మెట్టెలు చూస్తే పెళ్ళయిందని తెలుస్తుంది. మరి మీ మొగోళ్లకు పెళ్ళయిందని ఎట్లా తెలుస్తుంది? దాంట్లో ఉంది ప్రియా, మా ఏడుగోడు ముఖం చూస్తే అర్థమైపోతుంది. బావా ఏం చేస్తున్నావు బావా? కనపడతలేదా? ఉరేసుకుంటున్నా. రామ్సు ఏంది ఉరి పెట్టుకునేంత బాధ ఏంది రామ్సు? నువ్వు పెట్టే టార్చర్ ఇక నేను తట్టుకోలేను. ఇక నీకు నాకు చాలు. ఇక అవునా? ఒక్క నిమిషం ఆగు. रुको जरा सबर करो बोला खत्म बाय बाय. ఇగో ఈ చీర తీసుకో. ఇది మొన్న మీ చెల్లె పెట్టింది, అది మా అమ్మోళ్ళు పెట్టింది. ఇచ్చే, నాకు ఆ చీర చాలా ఇష్టం. ప్రియా నీకోసం బంగారు వడ్డాను చేసుకొచ్చిన. అరే ఖుషి, మీ డాడీ మళ్ళా వచ్చింది చూడరా. తీసుకుంటా తీసుకో, లేకపోతే లేదు. నాకు కొడుచని చెప్తున్నా నువ్వు. ఏమంటే తలకాయ పట్టుకొని కూర్చున్నావు? ఊకే ఊర్లియకు నన్ను, తలకాయ వస్తుంది నాకు. తలకాయ వస్తుందంటావు, కాళ్ళు వస్తుందంటావు, చేతులు వస్తుందంటావు, మెడలు వస్తుందంటావు, ఇన్ని అంటావు. నా మీద ఒర్లుతావు, నన్ను సాధిస్తావు. ఒక్కసారి నా నోరులు వస్తుంది అనవెందుకే? खत्म बाय बाय टाटा.